2024 ఐపీఎల్లో లాస్ట్ లీగ్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ రాజస్థాన్ వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్ అయిన బరస్పర స్టేడియంలో జరగబోతోంది. అయితే ఒకానొక టైంలో ఈ 2024 లీగ్లో ఈ రెండు టీమ్స్ మధ్య భయంకరమైన పోటీ ఉండేది. ఎవరు ఫస్ట్ ప్లేస్కి వెళ్తారు, ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు అంటే రెండు టాప్ టీమ్స్ లాగా ప్రతి ఒక్కరు చూశారు. కానీ ప్రెసెంట్ టేబుల్స్ మొత్తం మారిపోయాయి. రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు ఓడిపోయి వీళ్ళు ఉన్న ఒక నెంబర్ 1 స్పాట్ని కేకేఆర్కి ఇచ్చేసింది. ఇప్పుడు వీరు నెంబర్ 1 కాదు కదా, నెంబర్ 2కి వెళ్తారా, నెంబర్ 3కి వెళ్తారా అని చెప్పి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. అంటే చివరికి వచ్చేసరికి పరిస్థితి అలా అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. కానీ ప్లే ఆఫ్స్ అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది, ఎంత పెద్ద టీం అయినా. ఇలాంటి టైంలో వీళ్ళు ఇలా మ్యాచ్ ఓడిపోతూ ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అయితే ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళకు ఒక విన్నింగ్ అవసరం ఉంది ప్లే ఆఫ్స్లోకి వెళ్లే ముందు. మరి కేకేఆర్ లాంటి బడా టీంని వీళ్ళు ఓడిస్తారా? అండ్ అలాగే కేకేఆర్ టీంలో కూడా ప్లేయింగ్ గేమ్లో మార్పులు ఉంటాయన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. సో మరి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఎలా జరిగే అవకాశం ఉంది, ఏంటి, స్ట్రాంగ్ ఎవరు, క్లియర్గా తెలుసుకుందాము. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మ్యాచ్ ప్రిడిక్షన్, మీకు ఫైనల్ ప్రిడిక్షన్ అక్కడే దొరుకుతుంది. ఈ వీడియోలో చెప్తున్నది కేవలం ఒక అనాలిసిస్ మాత్రమే. ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం ఫేవర్ ఉంది అండ్ అది మాత్రమే ఉంటుంది. అలాగే జెర్సీస్ ఇంకా కొన్ని ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా మన దగ్గర సిఎస్కే అండ్ ఆర్సీబీ జెర్సీస్ ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ జెర్సీస్ ఎవరికి కావాలో వాళ్ళు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే జెర్సీ గివ్ అవేలో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్ని కామెంట్ చేశారు అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు జెర్సీస్ అనేవి అందజేస్తాను. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ చూసాము అంటే వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, ముఖ్యంగా బ్యాటింగ్ చేయడంలో. అయితే రాజస్థాన్ ఒక 3 మ్యాచెస్ 4 మ్యాచెస్గా వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ టాస్ పరంగానే డెసిషన్స్ రాంగ్ అని నాకు అనిపిస్తోంది. టాస్ గెలిచిన వెంటనే లాస్ట్ 2 మ్యాచెస్లో వీళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. అంటే అవసరం లేని ఒక స్ట్రాటజీ అనమాట. అక్కడ ఏమీ పెద్ద రికార్డ్స్ ఏమీ లేవు ఫస్ట్ బ్యాటింగ్కి అండ్ అంతేకాకుండా కొన్ని సందర్భాలు అయితే డ్యూ వచ్చే గ్రౌండ్లో కూడా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. అదే వీళ్ళకు పెద్ద దెబ్బేసింది. మరి సంజు శాంసన్ ఏ విధంగా థింక్ చేస్తున్నాడా, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తున్నాడా అర్థం కావట్లేదు. సో ప్లేయింగ్ 11 గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాము అంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఒకవేళ కరెక్ట్గా స్కోర్ కొట్టి ఉండే అంటే కరెక్ట్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్గా డొనోవన్ ఫెరారియా కాదనమాట, కేశవ్ మహారాజ్ రావాలి. సో అలా కాకుండా వీళ్ళు బ్యాట్స్మెన్స్ ఎక్కువగా కుప్పకూలిపోయారు కాబట్టి డొనోవన్ని తీసుకొని వచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్గా. అదైతే పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక టామ్ కోహ్లీని తీసుకొని వచ్చారు, అతనైతే టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు ఛాన్స్ని. మరి ఇప్పుడు ఏమైనా మారుస్తారా? నో ఛాన్స్, మార్చడానికి అవకాశాలు ఏమీ లేవన్నమాట. తనుష్ కొటియన్ని ఇలాంటి మ్యాచెస్ తీసుకొస్తారని అనుకోవట్లేదు. ఖచ్చితంగా సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. బట్ బ్యాటింగ్ కొంచెం జాగ్రత్తగా చేసి ఆ ఇంపాక్ట్ ప్లేయర్ని మాత్రం కేశవ్ మహారాజ్నే టీంలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకు అనేది పిచ్ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూసాము అంటే యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రామెన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా కేశవ్ మహారాజ్. మరి వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ టీంలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? ఈ టీంకు ఉన్న పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్, ఈ ఇద్దరు ప్లేయర్స్ పెద్ద పాజిటివ్. ఎందుకంటే ఈ ఇయర్ ఇద్దరు కూడా 500 రన్స్ని కంప్లీట్ చేశారు. ఈ ఇద్దరు కన్సిస్టెంట్గా ఒకరు కాకుంటే ఒకరు ఏదో ఒక మ్యాచ్లో ఆడుతూనే ఉన్నారు ఇంపార్టెంట్ టైమ్స్లో. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చామంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. అంటే స్ట్రాంగ్గా మీన్స్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి స్ట్రాంగ్గా కనిపించలేదు. ఇప్పుడు కూడా యశస్వి జైస్వాల్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇక టామ్ కోహ్లర్ ఎబిలిటీ, క్రెడిబిలిటీ ఉన్న ప్లేయర్, అంటే ఆడాలనుకుంటే గట్టిగా ఆడే ప్లేయర్. కానీ ఆడిన ఒక మ్యాచ్ అయితే మనం పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి అంత తొందరగా తక్కువ అంచనా వేయలేము. ఈరోజు మ్యాచ్లో ఛాన్స్ వస్తుంది, ఎలా ఆడతాడో చూద్దాము. ఇక నెక్స్ట్ చూసాము అంటే ధ్రువ్ జురెల్. సో ఈ ఇయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. చాలా సందర్భాల్లో చెప్పాను ధ్రువ్ జురెల్ సరిగ్గా ఆడటం లేదు. అంటే మన టెస్ట్ సిరీస్ ఆడాక ఇక్కడికి వచ్చాడు, బట్ అక్కడ ఆడాడు కానీ ఇక్కడైతే ఏమాత్రం పర్ఫామ్ చేయడం లేదు. అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్లో ఇంపార్టెంట్ టైంలో అనవసరమైన షాట్కి ట్రై చేసి వికెట్ కోల్పోయాడు. అది టీంని బాగా బాధించింది. అండ్ రామెన్ పావెల్, సో మీకు డౌట్ ఉండొచ్చు షిమ్రాన్ హెట్మేర్ ఎందుకు టీంలోకి రావట్లేదు అని చెప్పి. షిమ్రాన్ హెట్మేర్కి కొన్ని ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకవేళ ఫిట్గా ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లోకి రామెన్ పావెల్ని పక్కన నెట్టేసి తీసుకొని వచ్చేస్తారు, లేకుంటే మాత్రం రామెన్ పావెల్ని కంటిన్యూ చేస్తారు. సో రామెన్ పావెల్ ఎందుకు టీంలోనో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క బాల్కి 2 రన్లు కొట్టాలి. ఆ రోజు కూడా మ్యాచ్ సింగిల్ తీసి పవర్ ప్లే వరకు అంటే
సూపర్ ఓవర్ తీసుకొని పోయినా కూడా సిచ్యువేషన్ మారుతున్నామో అలాంటి టైంలో కూడా డబుల్స్ సింగిల్కి ట్రై చేయకుండా ఏదో షార్ట్ కోసం ట్రై చేసి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యి ఆ మ్యాచ్ నుంచే వీళ్ళ దరిద్రం మొదలైపోయింది. ఆ మ్యాచ్ ఓడిపోయాకే బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఓడిపోయారు. సో ఆ రోజు మ్యాచ్ పక్కన పెట్టేస్తే ఇప్పటివరకు వచ్చిన ఛాన్సెస్లో అతను ఎప్పుడూ కూడా లాస్ట్ వరకు నిలబడి ఆడింది లేదు. ఒక మ్యాచ్లో మనకు తెలుసు 15, 16, 17, 20 ఆ రేంజ్లో రన్స్ మాత్రమే చేశాడు, కానీ ఇక ఏ మ్యాచ్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ఇంపార్టెంట్ టైంలో ఆడట్లేదు అండ్ ఫ్రీగా ఆడే టైంలో కూడా రన్స్ చేయట్లేదు. సో రామిన్ బాబుల్ టీంకి భారం వేయడానికి నాకు అనిపిస్తోంది. సో షిమ్రాన్ హెట్మేర్ ఫిట్ అయితే టీంలోకి వచ్చేస్తాడు. ఇక ఇదనమాట బ్యాటింగ్ గురించి ఎక్కువ చెప్పడానికి లేదు, ఎందుకంటే వీళ్ళకు బ్యాటింగ్ డెప్త్ లేదు. అందుకే రవిచంద్రన్ అశ్విన్ని ఎప్పుడైనా ఎక్కువ వికెట్స్ పడినప్పుడు పైకి పంపిస్తూ ఉంటారు. సో అదొక స్ట్రాటజీ వీళ్ళది. ఇప్పుడే కాదు, లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు 3-4 వికెట్స్ పడగానే రవిచంద్రన్ అశ్విన్ వచ్చేస్తాడు అనమాట. మరి అది ఎందుకు అనేది నాకు తెలియదు. అంటే ఏమన్నా గేమ్ ప్లాన్ అంటే గేమ్ ప్లాన్ ఏం కాదనమాట. వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్స్ని కొంచెం లాస్ట్ వరకు కాపాడుకోవడానికి రవిచంద్రన్ అశ్విన్ బయటికి అబౌవ్ ది ఆర్డర్ పంపిస్తారు. సో ఇదనమాట మెయిన్ టాపిక్. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళ బౌలింగే వీళ్ళకి ప్లస్. సీజన్ స్టార్టింగ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు, ఇప్పుడు కూడా వీళ్ళు అద్భుతంగానే బౌలింగ్ చేస్తున్నారు. వీళ్ళ బౌలర్స్ ఏ తప్పు చేయట్లేదు. యుజ్వేంద్ర చాహల్ అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే బ్యాట్స్మెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కావాల్సిన రన్స్ చేయట్లేదు, సెకండ్ బ్యాటింగ్ చేస్తే చేసింగ్ వరకు అంటే వాళ్ళు స్కోర్ని చేసేయలేకపోతున్నారు. సో వీళ్ళ బౌలింగ్లో ప్రాబ్లం లేదు. ట్రెంట్ బౌల్ట్ కానీ, అశ్విన్ కానీ, యుజ్వేంద్ర చాహల్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ, అండ్ అలాగే కేశవ్ మహారాజ్ ఎప్పుడైనా వచ్చినా సరే ఇంపాక్ట్ ప్లేయర్గా నాండ్రే బర్గర్ ఎవరు వచ్చినా కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ సందీప్ శర్మ కూడా. సో ప్రాబ్లం అంతా కూడా బ్యాటింగ్లోనే కనిపిస్తోంది. బట్ బౌలింగ్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ టైంలో ఇప్పుడు 17th ఓవర్ 18th ఓవర్ చాహల్ని అశ్విన్ని చూస్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది సంజు శాంసన్. అది కూడా చాలాసార్లు బ్యాక్ ఫైర్ అయింది, కానీ వాళ్ళని నమ్ముతూనే ఉన్నాడు. సో ఆ స్పిన్ కోటా అనేది 16 ఓవర్స్ లోపే అంటే 15th ఓవర్ వరకు పెట్టుకొని అక్కడ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. పేస్ బౌలింగ్ నమ్ముకుంటే బెటర్ అనమాట డెత్ ఓవర్స్లో. ఇదనమాట ప్రాబ్లం ఉంది సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ టీంలో. ఇక నెక్స్ట్ కేకేఆర్ టీం విషయానికి వచ్చామంటే మీ అందరికీ తెలుసు ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు. మరి ఫిల్ సాల్ట్ ప్లేస్లో ఎవరు వస్తారు? ఆబ్వియస్లీ రహమానుల్లా గుర్బాజ్ రీప్లేస్గా పెట్టుకున్నారు ఆల్రెడీ వీళ్ళు. సో అతను వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. అంతేకాకుండా ఫిల్ సాల్ట్ లాగానే భారీ హిట్టింగ్ చేయగలడు, మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేయగలడు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఫిల్ సాల్ట్ లేని లోటు తీరుస్తాడు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. కేకేఆర్కి ఈ ఇయర్ చాలా ఫెంటాస్టిక్ స్టార్ట్స్ ఇచ్చాడు. ఆ స్టార్ట్స్ రహమానుల్లా గుర్బాజ్ ఇస్తాడు. అంటే బ్యాటింగ్ పరంగా అతను ఆడుతాడు ఖచ్చితంగా, కానీ ఎంతసేపు క్రీజ్లో ఉంటాడు అది ఇక్కడ మ్యాటర్ అనమాట. ఉన్నంతసేపు కొడుతూనే ఉంటాడు. సో కేకేఆర్ ప్లేయింగ్ లో ఒకసారి చూసాము అంటే రహమానుల్లా గుర్బాజ్, సునీల్ నరేన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా. ఈ విధంగా కేకేఆర్ ప్లేయింగ్ లో ఉంటుంది. అయితే కేకేఆర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాలి. వీళ్ళ బ్యాటింగ్ బలం లేకుంటే వీళ్ళ టీం బలం ఎక్కడ ఉంది అంటే వీళ్ళ ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో ఉంది. సునీల్ నరైన్ అండ్ అలాగే ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు. సునీల్ నరైన్ ఇంతకు ముందులాగా పర్ఫామ్ చేయగలరా? సో మీరు అనుకోవచ్చు ఫిల్ సాల్ట్ లేకుంటే సునీల్ నరైన్కి ఏంది ఆడడానికి అని చెప్పి. మీరు కావాలంటే చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూసుకోండి. ఒక పార్ట్నర్ వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్లో ఆ ప్లేయర్ మళ్ళీ అలాగే పర్ఫామ్ చేయడం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం. ఎందుకంటే ఆ గేమ్ ప్లాన్ అనేది వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ అండర్స్టాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది. సో మరి ఒకవేళ సునీల్ నరైన్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అంటే రహమానుల్లా గుర్బాజ్ వచ్చి వాళ్ళిద్దరు మింగిల్ అయిపోయి బాగా ఆడితే బాగుంటుంది. లేదంటే మాత్రం ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, అప్పుడు భారం మొత్తం శ్రేయస్ అయ్యర్ పైన లేకుంటే నితీష్ రాణా పైన, ఆండ్రీ రసెల్ పైన పడుతుంది. సో ఆ మొమెంటమ్ని కంటిన్యూ చేస్తారా? కరెక్ట్ టైంలో ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయన్న టైంలో వెళ్ళిపోయాడు. సో ఇది ఖచ్చితంగా కొంతో కొబ్బో ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఆ టీం ప్లేయింగ్ 11 పైన. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే నితీష్ రాణా చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు, రీసెంట్గా లాస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు, పర్వాలేదు టెస్ట్లో కనిపిస్తున్నాడు. బట్ ఆండ్రీ రసెల్ కూడా మనకు గట్టి ఇన్నింగ్స్లో ఆడడం లేదు, ఆడినా సరే హిట్టింగ్ చేస్తున్నాడు, అవుటే వెళ్ళిపోతున్నాడు. ఇక రింకు సింగ్ కూడా తన ప్రైమ్ ఫామ్లో మనకు కనిపించట్లేదు 2024 ఐపీఎల్లో. ఏ బ్యాటింగ్ పొజిషన్లో వచ్చినా సరే ఎక్కువసేపు క్రీజ్లో నిలబడట్లేదు, హిట్టింగ్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా. శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్ అందరూ హిట్టింగ్ చేస్తున్నారు, కానీ క్రీజ్లో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు. అదే ప్రాబ్లం వస్తుంది. దానికి ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అంటే ఇన్ని రోజులు అన్ని మ్యాచ్లో కూడా వీళ్ళ ఓపెనర్సే ఎక్కువ ఓవర్స్ బ్యాటింగ్ చేయడం. సో వీళ్ళకు సరైన ప్రాక్టీస్, గేమ్ ప్రాక్టీస్ ఉండడం వేరే, గేమ్లో ప్రాక్టీస్ ఉండడం వేరే. సో అది ఇక్కడ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక రమన్దీప్ సింగ్ చాలా మంచి హిట్టర్ అనమాట. నాకు తెలిసి ఈ మ్యాచ్లో అతను ఏమన్నా కొంచెం అప్ ది ఆర్డర్ పంపిస్తే ప్లే ఆఫ్స్ మ్యాచ్కు ముందు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, అంటే అతను ఎలా ఆడతాడో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసాము అంటే అతను లాస్ట్లో వచ్చిన 5, 6 బాల్స్ 7 బాల్స్ చాలా బాగా హిట్ చేస్తున్నాడు బాల్ని, మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో చూడాలి ఈసారి ఏమైనా రింకు సింగ్ కన్నా ఎక్కువగా రమన్దీప్ సింగ్ ఏమైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారేమో. సో బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు, బట్ ఎలా ఆడతారో చూడాలి. ఒకవేళ ఓపెనర్స్ ఫెయిల్ అయితే అది మాత్రమే ఉంది కేకేఆర్ టీంలో. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది.
మిచెల్ స్టార్క్ ఏమీ కూడా నాశనం చేయకుంటే, ఎందుకంటే నాకు స్టార్క్ పైన నమ్మకాలు తక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ఐపీఎల్లో మాత్రమే చెప్తున్నాను. బయట లీగ్స్లో అతను ఖచ్చితంగా వాగేస్తాడు, అంటే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో. సో స్టార్క్ ఏమన్నా ప్లే ఆఫ్స్ రేస్లో ఇలాంటి టైంలో ఏమన్నా తిక్క పనులు చేసి ఎక్కువ రన్స్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మ్యాచ్లు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక స్పిన్ బౌలింగ్ డ్యూ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మ్యాక్సిమం బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్, ఫెయిల్ అంటే ఎప్పుడోసారి అవుతూ ఉంటారు, ఇది పరిస్థితి. మరి రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది? టోటల్గా 28 మ్యాచెస్ జరిగితే అందులో ఆర్ఆర్ 14, కేకేఆర్ 14 గెలిచింది. అండ్ 2024 ఐపీఎల్లో ఒక మ్యాచ్లో మీకు బాగా గుర్తుంటుంది, ఒక నైల్ బిట్టింగ్ మ్యాచ్ జరిగింది. ఆ రోజు జాస్ బట్లర్ తనకు ఒక ఇంజురీ ఉన్నా సరే లాస్ట్ వరకు క్రీజ్లో నిలబడి మ్యాచ్ని గెలిపించాడు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తలబడబోతున్నారు రెండు టీమ్స్ మధ్య, ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది ఎక్కడంటే బరస్పర స్టేడియంలో. సో చాలా మంది బరస్పర స్టేడియం అనగానే లాస్ట్ మ్యాచ్ని చూసేసి బ్యాటింగ్ పిచ్ కాదనుకుంటున్నారు, మళ్ళీ చెప్తున్నారు అది ఆబ్వియస్లీ చాలా మంచి బ్యాటింగ్ వికెట్. 182, 190 స్కోర్స్ చాలా ఈజీగా వస్తాయి. అంటే బ్యాటింగ్ వికెట్ కదా అని చెప్పి 220, 230 రావు ఇక్కడ, కానీ ఈజీగా 170, 190 స్కోర్స్ వస్తున్నాయంటే బ్యాట్స్మెన్లకు బాగా అనుకూలం చెప్పచ్చు. ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్చెస్ ఉంటాయి. సో లాస్ట్ మ్యాచ్ కూడా బ్లాక్ సాయిల్ పిచ్చే యూస్ చేశారు. సో బ్లాక్ సాయిల్ పిచ్ అనగానే చాలా మంది స్పిన్కి బాగా అనుకూలిస్తుంది అనుకుంటారు. అనుకూలిస్తుంది, బట్ అనుకూలించడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో పేస్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది, ఆ తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది బ్లాక్ సాయిల్ ఫార్మాట్ అన్నది. సో ఇక ఆల్రెడీ చెప్పాను, ఫేవర్ అనేది పేస్ బౌలర్స్కి ఉంటుంది, స్పిన్నర్స్కి ఉంటుంది, మంచి బ్యాటింగ్ వికెట్ కూడా. ఇక డ్యూ విషయానికి వచ్చాము అంటే, సో లాస్ట్ మ్యాచ్ అయితే మనకి డ్యూ కనిపించలేదు అనమాట. సంజు శాంసన్ అదే చెప్పాడు, ఇక్కడ డ్యూ ఉండట్లేదు కాబట్టి నేను ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటున్నాను అని చెప్పి. బట్ చెప్పలేం, డ్యూ అనేది మన చేతిలో ఉండదు, ప్రస్తుతానికి అయితే డ్యూ ఉండట్లేదు. ఇది పరిస్థితి బరస్పర స్టేడియంది. టోటల్గా ఇప్పటివరకు ఇక్కడ 3 మ్యాచెస్ జరిగితే ఐపీఎల్వి. 2 మ్యాచెస్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం, ఒక్కసారి మాత్రమే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అది కూడా మొన్న జరిగినప్పుడు పంజాబ్ వాళ్ళు చేసిన స్కోరే. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా 180 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా 165 ఉంది. సో మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడిన వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్స్ని, ప్లేయింగ్ 11ని, పిచ్ రిపోర్ట్ని చూసి చెప్తాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అసలు మిస్ అవ్వకండి. ఇది లాస్ట్ లీగ్ మ్యాచ్, తర్వాత ప్లే ఆఫ్స్ ఉన్నాయి, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్లో నన్ను అడిగితే మాత్రం కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ కన్నా. అంటే బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా ఎక్కడ చూసుకున్నా సరే. బట్ ఈ మ్యాచ్లో చేజింగ్ చేసే టీం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఈవెన్ అది ఆర్ఆర్ అయినా కేకేఆర్ అయినా. సో ఇది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే పిచ్చెస్ని చేంజ్ చేసినప్పుడు పిచ్ రిపోర్ట్ చేంజ్ అవుతుంది. సో మన యూస్ చేసిన పిచ్ యూస్ చేస్తారా, కొత్త పిచ్ యూస్ చేస్తారా, దాన్ని బట్టి ఈ ప్రిడిక్షన్ కూడా మారే అవకాశం ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.